హాయ్! వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఎలా ఉన్నారు? ఆర్ఆర్‌బీ 2026 2026లో దాదాపు ఆర్ఆర్‌బీ 15కు పైగా ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతుంది. నోటిఫికేషన్స్ కాదు, ఎగ్జామ్సే కండక్ట్ చేయబోతుంది. ఈ మధ్య చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామ్ డేట్స్ వచ్చాయి. దాదాపు 5 రకాల నోటిఫికేషన్‌కి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చాయి. తొందరలో మనకి ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్, ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్, గ్రూప్ డీకి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్స్, నోటిఫికేషన్ కూడా రాబోతుంది. సో ఇవన్నిటితో పాటు అప్కమింగ్ నోటిఫికేషన్ 2026లో రాబోయే నోటిఫికేషన్స్ ఫిబ్రవరి నుంచి ఏఎల్పి నోటిఫికేషన్ వస్తుంది. ఫిబ్రవరి నుంచి ఏఎల్పి, ఆ తర్వాత టెక్నీషియన్ మార్చ్లో ఈ విధంగా మళ్ళీ నోటిఫికేషన్స్ వస్తాయి. వీటికి సంబంధించి ఎగ్జామ్స్ కూడా 2026లో అంటే దాదాపు 15కు పైగా ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతుంది. ఎందుకు ఈ విధంగా కండక్ట్ చేయబోతుంది, అసలు కారణం ఏంటి, వాళ్ళ యొక్క ప్లాన్ ఏంటి అనేది మనం ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. ఆర్ఆర్బీ నిర్వహించే అన్ని రకాల ఎగ్జామినేషన్‌కి పనికొచ్చేటట్టు ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి మీకు బుక్స్ అనేది అందుబాటులో ఉన్నాయి. రైల్వేకి ప్రిపేర్ అవుతున్న ప్రతి విద్యార్థి చేతిలో ఉండవలసిన బుక్స్ ఇవి. 2024, 2025లో జరిగిన ఎగ్జామ్స్‌లో అత్యధిక మార్కులు సాధించిన పబ్లికేషన్ బుక్స్ ఇవి. సో, మీకు ఇక్కడ మ్యాథ్స్ బుక్ ఉంది చూడండి. 2026 కొత్త ఎడిషన్ ఇది. తెలుగు మీడియంకి సెపరేట్ బుక్ ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం కూడా సెపరేట్ బుక్ ఉంటుంది. కాస్ట్ వచ్చేసి ₹545 ఉంటుంది. మ్యాథమెటిక్స్ ఫ్రీ వీడియో క్లాసులు ఇస్తారన్నమాట. అంటే ప్రతి సబ్జెక్ట్‌కి, ప్రతి టాపిక్‌కి ఒక్కొక్క మోడల్‌కి ఒక్కొక్క వీడియో క్వెషన్స్ అనేది మీకు ఎక్స్‌ప్లనేషన్‌తో సహా ఇస్తారు. ఎటువంటి యాప్ అవసరం లేదు. డైరెక్ట్ మీరు మొబైల్‌కి ఒక లింక్ పంపిస్తారు వాట్సాప్‌కి. అది ఓపెన్ చేసి 1 ఇయర్ పాటు మీరు చూడొచ్చు. 1 ఇయర్ ఉంటుంది మీకు వాలిడిటీ. సేమ్ రీజనింగ్ కూడా అంతే. మొత్తం మనకి ఈ మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్, బిట్ బ్యాంక్ ఇవన్నీ మొత్తం దాదాపు గత 14 సంవత్సరాలుగా వచ్చిన ప్రశ్నలతో మోడల్ వైస్‌గా, టాపిక్ వైస్‌గా తయారు చేసి మీకు ఇచ్చారు మొత్తం ఇవి. ఈ రీజనింగ్ బుక్ కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అవైలబిలిటీలో ఉంటుంది. కాస్ట్ వచ్చేసి ₹540 ఉంటుంది. ఫ్రీ వీడియో క్లాసులు ఉంటాయి. మోడల్‌కి ఒక క్వెషన్ అనేది వీడియో క్లాస్ రూపంలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సైన్స్ థియరీ ఇది. మొత్తం ఎన్సీఈఆర్టీ, ఆర్ఆర్బీ బేస్డ్‌గా తయారు చేసిన బుక్ ఇది. తెలుగు మీడియంలో మాత్రమే ఉంది. 399 కాస్ట్ ఉంటుంది. అండ్ సైన్స్ బిట్ బ్యాంక్ లాస్ట్ 14 ఇయర్స్ నుంచి వచ్చిన అన్ని క్వెషన్స్‌ని చాప్టర్ వైస్‌గా విడగొట్టి మీకు ఇవ్వడం జరిగింది. తెలుగు మీడియంకి సెపరేట్ బుక్, ఇంగ్లీష్ మీడియంకి సెపరేట్ బుక్ ఉంటుంది. కాస్ట్ 480. అండ్ దీంతో పాటుగా 87 మోడల్స్ వీడియో క్లాసులు ఉంటాయి. అంటే ఏవి అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రైల్వేకి. సో 87 మోడల్స్ ఉంటాయి. దాంతో పాటుగా జీకే బుక్ ఉంటుంది. తెలుగు మీడియంలో మాత్రమే అవైలబిలిటీలో ఉంది. ₹470 ఉంటుంది. ఇంకా మీకు బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఈ బుక్ కేవలం ఏఎల్పీ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మాత్రమే తీసుకోవాలి. మిగతా అన్ని బుక్స్ అన్నిటికీ ప్రిపేర్ అవ్వాలి. సపోజ్ మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ బిట్ బ్యాంక్, సైన్స్ థియరీ, జీకే తీసుకుంటే అన్ని రకాల వాటికి పనికొస్తాయి. ఆఖరికి మీకు ఏఎల్పీ టెక్నీషియన్ గ్రేడ్ 1 కూడా పనికొస్తుంది. కానీ ఈ బుక్ ఏదైతే మీకు 6వ బుక్ ఉందో టెక్నీషియన్ గ్రేడ్ 1 ఏఎల్పీకి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా వాళ్ళు ఇది ఎన్టీపీసీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. లేకపోతే టెక్నీషియన్ గ్రేడ్ 3కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఏఎల్పీ టెక్నీషియన్ గ్రేడ్ 1కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రమే ఈ 6వ బుక్ తీసుకోండి. మిగతా మిగతా వాళ్ళందరూ ఈ మిగతా 5 బుక్‌లు తీసుకుంటే సరిపోతుంది. సో సింగిల్‌గా తీసుకోవాలనుకుంటే ఇక్కడ కాస్ట్ అనేది మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఒకవేళ కాంబో తీసుకుంటే మీకు కాంబో ఆఫర్స్ ఉంటాయి. ఎనీ 2 బుక్స్ 915, ఎనీ 3 బుక్స్ 1299, ఎనీ 4 బుక్స్ 1750, ఎనీ 5 బుక్స్ 2100 అంటే 2100, ఎనీ 6 బుక్స్ 2399 ఉంటుంది. ఫ్రీ డెలివరీ ఉంటుంది. ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది. మీకు అన్ని రకాల రైల్వే ఎగ్జామ్స్‌కి పనికొస్తాయి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది తీసుకోవాలి అనుకుంటే గనక ఫోన్‌పే లేకపోతే గూగుల్ పే లేకపోతే ఎనీ యూపీఐ నంబర్ అన్నిటికి కామన్ నంబర్ ఇది. ఈ నంబర్‌కి మీరు పేమెంట్ చేసుకొని ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్‌ని సేమ్ ఇదే నంబర్ వాట్సాప్‌కి మీరు పంపించాల్సి ఉంటుంది. సేమ్ ఇదే నంబర్ వాట్సాప్ మీరు ఏమేం డీటెయిల్స్ పంపించాలంటే పేమెంట్ స్క్రీన్ షాట్, మీ యొక్క అడ్రెస్, హోమ్ డెలివరీ ఎక్కడ కావాలో హోమ్ అన్న, హాస్టల్ అయినా ఎక్కడ ఉంటే అక్కడ ఆ అడ్రెస్ ప్లస్ మెయిల్ ఐడీ. మెయిల్ ఐడీ ఎందుకంటే జస్ట్ ఫర్ యాక్టివేషన్. మీకు ఒక లింక్ పంపిస్తాము. ఆ లింక్ యాక్టివేషన్ అయ్యి మీకు 1 ఇయర్ పాటు వాలిడిటీలో ఉంటుంది. ఆ యాక్టివేషన్ కొరకు మాత్రమే మీ మెయిల్ ఐడీకి ఎటువంటి మెసేజ్ రాదు. డైరెక్ట్ మీరు వాట్సాప్‌లోనే వచ్చేస్తుంది లింక్. అండ్ బుక్ నేమ్స్ ఒకవేళ మీరు ఒక బుక్ తీసుకుంటే ఒక బుక్ పేరు, 2 బుక్స్ తీసుకుంటే 2, 5 తీసుకుంటే 5 బుక్స్, 4 తీసుకుంటే 4, లేకపోతే మ్యాథ్స్ తెలుగు తీసుకొని రీజనింగ్ ఇంగ్లీష్ తీసుకుంటా అన్నా అలాగైనా తీసుకోవచ్చు. ఏ విధంగా అయినా తీసుకోవచ్చు. సో ఇంకేదైనా డౌట్ ఉంటే ఇదే నంబర్‌కి కాల్ చేసి కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు రీసెంట్‌గా 2026 ఎగ్జామినేషన్ డేట్స్ ఇవి. కాకపోతే ఇక్కడ చూడండి, నోటిఫికేషన్స్ ఎప్పుడొచ్చాయి, ఇవన్నీ 2025లో వచ్చాయి. సెక్షన్ కంట్రోలర్ కూడా 2025లో వచ్చింది. ఏఎల్పీ కూడా 2025లో వచ్చింది. జేఈ కూడా 2025లో వచ్చింది. టెక్నీషియన్ గ్రేడ్ 1 2025 లోనే వచ్చింది. గ్రేడ్ 3 కూడా 25లోనే వచ్చింది. పారామెడికల్ కేటగిరీస్ సంబంధించిన ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ కూడా 2025లోనే వచ్చింది. ఎన్టీపీసీ కూడా 2025, గ్రూప్ డి కూడా ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్ 2025లోనే రావాలి. కాకపోతే 1 మంత్ లేట్గా మనకి ఈ మంత్ ఎండింగ్లో వచ్చేస్తుంది. సో ఇవన్నీ 2025 నోటిఫికేషన్స్. కాకపోతే ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు, 2026లో కండక్ట్ చేస్తున్నారు అన్ని. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ రెండవది చూడండి, అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ 2025 ఫిబ్రవరి మార్చ్లో వచ్చింది. ఈ నోటిఫికేషన్ ఫిబ్రవరి మార్చ్లో వచ్చింది. కానీ ఎగ్జామినేషన్ మళ్ళీ ఫిబ్రవరి అంటే 2026 ఫిబ్రవరిలో జరుగుతుంది. అంటే దాదాపు 1 ఇయర్ టైం వచ్చింది ఇక్కడ. అండ్ ఇంకొకటి ఇక్కడ జేఈ చూడండి, ఇది సెప్టెంబర్ అక్టోబర్లో వచ్చింది నోటిఫికేషన్. ఇది 2025 సెప్టెంబర్ లేదా అక్టోబర్లో వచ్చింది. ఎగ్జామినేషన్ ఫిబ్రవరిలో ఉంటుంది. అంటే ఇక్కడ మాత్రం 4 మంత్సే టైం ఉంది ఇక్కడ. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన టైం గ్యాప్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. బికాస్ ఆఫ్ పంక్చువాలిటీ, అంటే కరెక్ట్ ప్రాసెస్ అనేది లేకపోవడం వల్ల, కొన్ని లేట్ అవ్వడం వల్ల. కానీ ఇక నుంచి ఆర్ఆర్బీ ఆ తప్పిదం లేకుండా ఒకే స్టాండర్డ్ టైంని కవర్ చేయడానికి, అంటే ఒకే స్టాండర్డ్ టైంని మెయింటైన్ చేయడానికి మీకు ఎగ్జామ్ డేట్స్ అన్ని ఒకేసారి ఇచ్చేసింది. సో వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఈ ఫిబ్రవరిలో మొత్తము, మార్చు, అదేవిధంగా ఏప్రిల్, మే, జూన్లో ఈ 2025లో ఇచ్చిన నోటిఫికేషన్కి సంబంధించిన ఎగ్జామినేషన్స్కి
2026 జాన్ నుంచి జూన్ వరకు కండక్ట్ చేసేస్తుంది 2025 నోటిఫికేషన్స్ని. మళ్ళీ 2026లో ఇప్పుడు ఫిబ్రవరి నుంచి మళ్ళీ ఏఎల్పి స్టార్ట్ అవుతుంది. ఏఎల్పి టెక్నీషియన్ గ్రేడ్ 1 మళ్ళీ సేమ్ ఇవన్నీ నోటిఫికేషన్స్ రిపీట్ అవుతాయి. ఇవన్నీ జూలై నుంచి డిసెంబర్ 2026 లోపల ఇది కూడా కంప్లీట్ చేసేస్తుంది. అంటే దాదాపు 2026లో మీకు 15+ పైగా మనకి నోటిఫికేషన్కి సంబంధించిన ఎగ్జామినేషన్ జరుగుతాయి. ఎందుకు ఇలా జరుగుతాయంటే నెక్స్ట్ 2027 నుంచి ఏవైతే నోటిఫికేషన్స్ వస్తున్నాయో వాటికి సపోజ్కి ఫిబ్రవరిలో ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, ఇంకా స్టాండర్డ్గా మనకి జూలైలో మనకి ఎగ్జామినేషన్ పెట్టేస్తారు ఏఎల్పికి సంబంధించి. మళ్ళీ మార్చ్లో మనకి టెక్నీషియన్ గ్రేడ్ 3 గ్రేడ్ 1 సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, ఆగస్ట్లో మనకి దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ విధంగా కండక్ట్ చేయడానికి అంటే ఒక పంక్చువాలిటీ ప్రకారము ఎక్కువ గ్యాప్ లేకుండా కండక్ట్ చేయడానికే 2026లో అత్యవసరంగా అతి ఎమర్జెన్సీగా ఈ ఎగ్జామినేషన్ డేట్స్ అనేది ప్రకటించడం జరిగింది. చాలా మంది షాక్ అయి ఉంటారు, ఎందుకంటే రైల్వే ఎప్పుడు ఇంత ఫాస్ట్గా కండక్ట్ చేయలేదు ఎగ్జామినేషన్స్. అంటే ఒక 1 ఇయర్లో మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కాకపోతే ఒకదాని తర్వాత ఒకటి ఇమ్మీడియట్గా ఏదో వెనక నుంచి పుష్ చేస్తున్నట్లు ఇంత తొందరగా ఇచ్చింది ఏ సందర్భాలు అయితే ఎప్పుడూ లేవు, మొదటిసారి ఇది. సో దీనికి కారణం ఏంటి అంటే 2026లో మ్యూచువల్గా ప్యారలల్గా ఎగ్జామినేషన్ కండక్ట్ చేసుకొని టైం బ్యాలెన్స్ అనేది చేసుకొని నెక్స్ట్ నోటిఫికేషన్స్ నుంచి ఇయర్ ప్రకారం ప్లాన్ ప్రకారం మంత్లీ వైజ్గా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే ఎగ్జామినేషన్ డేట్స్ కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. దాన్నే నేను దానిపైన స్టాండ్ అయ్యే మీకు ఈ విషయాన్ని చెప్పడానికి వచ్చాను. అండ్ ఇంకొకటి 2026లో రాబోయే నోటిఫికేషన్స్ ఏవైతే ఇప్పుడు 2026లో ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది, అండ్ మార్చ్లో ఏఎల్పి నోటిఫికేషన్ ఫిబ్రవరిలో వస్తుంది, మార్చ్లో టెక్నీషియన్ గ్రేడ్ 1 టెక్నీషియన్ గ్రేడ్ 3 నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ తర్వాత ఏప్రిల్లో మళ్ళీ జేఈకి సంబంధించి లేకపోతే ఎన్టీపీసీకి సంబంధించి వస్తాయి. మళ్ళీ గ్రూప్ డికి సంబంధించి కూడా ఈసారి లేట్ అయింది గ్రూప్ డిది, కానీ ఈసారి గ్రూప్ డి కూడా మళ్ళీ మనకి జూలై నుంచి అక్టోబర్ లోపలే వచ్చేస్తుంది ఆ నోటిఫికేషన్ కూడా. వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ కూడా 2026 ఎండింగ్ వరకు డిసెంబర్ వరకు కంప్లీట్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో దీన్ని ప్రకారము మీరు ఇంకా ఫాస్ట్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక నుంచి మనకి ఆర్ఆర్బీకి టైం ఉండదు. నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్లో మీకు నోటిఫికేషన్ ఇచ్చినాక మాక్సిమం 4 నుంచి 6 నెలలు మాత్రమే టైం ఉంటుంది. కాబట్టి దీన్ని ప్లాన్ చేసుకుని మీరు ప్రిపేర్ అవ్వడం మంచిది.